ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక శ్రీలంకన్ టీం గురించి చెప్పబోతున్నాను. క్రికెట్ మ్యాచ్ అయిపోయింది కదా అంటే ఇది క్రికెట్ టీం కాదు. 2004లో జరిగిన ఒక సంఘటన ఇది. జర్మనీలోని బవేరియాలో హ్యాండ్ బాల్ గేమ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. శ్రీలంకకు చెందిన 23 మందితో కలిసిన ఒక టీము జర్మనీకి వెళ్ళేది గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి. జర్మనీ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అంతా బానే ఉంది. నెక్స్ట్ డే ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. ముందు రోజు దిట్టంగా తిన్నారు నైట్ శ్రీలంక వాళ్ళు. అయితే నెక్స్ట్ డే ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి రండి అని చెప్పి పిలిచారు. కానీ వాళ్ళ టీమ్ లోంచి ఎవ్వడూ రాలేదు. నైట్ ఫుల్ గా తిన్నారు కదా, అదే అది ఉండదులే అని అనుకొని వదిలేస్తే దాని తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్ రమ్మంటే దానికి రావట్లేదు. మర్యాదలు బాగాలేదని చెప్పి వీళ్ళు ఏమైనా హర్ట్ అయ్యారా అని చెప్పి వెళ్ళి చూస్తే ఆ 23 మంది శ్రీలంకన్స్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్కడా కనిపించలా. వాళ్ళ రూమ్స్ ప్రతి చోట వెతికి చూశారు. వాళ్ళ 23 మంది అలాగో మాయమైపోయారు. వాళ్ళతో పాటు వాళ్ళ బట్టలు బ్యాగులు అన్ని మాయమైపోయాయి. ఇలాకేం అర్థం కాల. వాళ్ళని ఎత్తకపోయిన వాళ్ళు కొంపతీసి ఎక్కువ రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుందాం అని చెప్పి బట్టలు కూడా తీసుకుని వెళ్ళిపోయారా అని డీప్ గా వెతడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు జర్మనీ ఫ్యాకల్టీ గేమ్ ఆడే వాళ్ళు ఉన్నారు కదా టీము, వాళ్ళందరిని అడిగారు. ఫస్ట్ డే మీతో పాటు కొంచెం సేపు ఆడేది కదా, వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలరా అంటే ఆ టీం ప్లేయర్స్ ఏమో ఏందే చెప్పేది, వాళ్ళ టీమ్ లో సగం మంది అసలు ఈ గేమ్ ఏంటి ఎలా ఆడతామని చెప్పి వచ్చి అడుగుతున్నారు. సరేలే ఏదో ఒకటి ఆడదాం పదా అని చెప్పి వాళ్ళ చేతిలో బాల్ పెడితే వాళ్ళేమో ఈ బాల్ ఏంది ఇంత పెద్దగా ఉంది, టెన్నిస్ బాల్ లేదా అని అడుగుతున్నారు. అసలు వాళ్ళకి ఎవరికి హ్యాండ్ బాల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకా మేము గెలిచేస్తామని చెప్పి కూర్చోమంటే పొద్దున మాయమైపోయామని చెప్పారు. అయితే వాళ్ళ గదులన్నీ బాగా వెతికితే వీళ్ళకి ఒక లెటర్ కనిపించింది. ఎవడా లెటర్ రాసింది? ఆ 23 మెంబర్స్ శ్రీలంకన్ టీమే. అండి జర్మనీ టీం వాళ్ళు చాలా మంచోళ్ళు, మీరు మీకు బాగా ఆడడం వచ్చు, మమ్మల్ని ఇక్కడ పిలిచేందుకు చాలా థ్యాంక్ యూ, మేము అందరం ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రాన్స్ కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మెసేజ్ పెట్టేది. అదే లెటర్ లో పెట్టి ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ అవుతూ పోయింది. వెంటనే ఇంకా ఈ జర్మనీ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు శ్రీలంక గవర్నమెంట్ ని కాంటాక్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ వాళ్ళకి డీటెయిల్స్ అని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అసలు హ్యాండ్ బాల్ అనే ఒక గేమ్ ఉంటదన్న విషయమే శ్రీలంకలో ఎవడో తెలియదంట. మాకు అసలు గేమ్ ఏంటో తెలియనప్పుడు నేషనల్ టీం యాడ్ నుంచి వచ్చింది మీ దగ్గర పంపించడానికి? మాకు తెలిసిన హ్యాండ్ బాల్ కేవలం 7 పెంకులాట, దానికోసం కూడా చెప్పాలంటే మా దగ్గర విలేజ్ టీం కూడా లేదు, ఇంకా నేషనల్ టీం అయితే అసలు లేవు అని చెప్పాక జర్మనీ వాళ్ళు వచ్చి ఆ కేసుని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏముంది. అందరూ డంకీ సినిమా చూసారా, షారుఖ్ ఖాన్ తీసిల్లా. వాళ్ళు ఇండియా నుంచి ఫ్రాన్స్ అమెరికాకి ఆడుకో వెళ్ళడానికి కొండలు కోనలు సముద్రాలు టెర్రరిస్టులు మిలిటరీ వాళ్ళు వీళ్ళందరినీ దాటుకొని ఎంతో కష్టపడి నక్కి దొంగచాటుగా పోయారు కదా, అంటే వేసాలు ఇలా రావట్లేదని. అయితే ఈ శ్రీలంక వాళ్ళు 23 మంది మనం ఇప్పుడు అన్ని కష్టాలు పడిపోవడానికి షారుఖ్ ఖాన్ కాదు కదా, సింపుల్ గా వెళ్ళిపోదాం అని చెప్పి ఎవరికి తెలియని ఒక గేమ్ ని ఎత్తుక్కొని దానికి నేషనల్ టీం క్రియేట్ చేసుకుని ఇలా పక్క దేశానికి గేమ్ ఆడడానికి ఛాంపియన్షిప్ కి వెళ్తున్నాం అంటే పెద్దగా క్వశ్చన్ కూడా చేయదని ఇలా ఫ్రాన్స్ కి చెక్కేశారు. జర్మనీకి పోయి అక్కడి నుంచి మామూలుగా అయితే నక్కి పోతుంటారు, కానీ వీళ్ళైతే దేశాలు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు శ్రీలంక టీం వాళ్ళు. పాపం వాళ్ళనైతే ఇప్పటిదాకా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఎప్పుడో 2004లో అయింది కదా, ఇప్పుడైతే మేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో ఉండుంటారు, కనిపెట్టాల్సిన పెద్ద పని ఉండదు. ఇదే ఇన్సిడెంట్ మీద సినిమా కూడా తీశారంట. దీని గురించి మీరు ఏమంటారు కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఒక రూపాయి బిల్లు ఇస్తే 4 పెద్ద చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది యాదవులకి రూపాయి బిల్లలు ఉన్నాయో అంటే నమ్మట్లేదు, ఇంకా వాడుతున్నారా అని చెప్పి. సింపుల్ లాంగ్వేజ్ లో దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అయితే ఒక దేశంలో రేట్లు ఈ విధంగా పెరగతా పోకుండా తగ్గుతూ పోతే ఎట్టుంటది అంటే 20 ఏళ్ల క్రితం రూపాయికి 4 చాక్లెట్లు ఇస్తే ఇప్పుడు అదే రూపాయికి అవే చాక్లెట్లు 8 ఇస్తే ఎట్టుంటది. ఇలా రేట్లు పడిపోతే నిజంగానే ఇలా ఒక దేశంలో అయ్యింది. ఏదో బుట్ట దేశం అయి ఉంటాడులే, ఇది మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోవద్దు. అదేం బుట్ట దేశం కాదు, జపాన్. అందరం చైనా అని సోచి చెప్తాం, కానీ జపాన్ వాళ్ళ గురించి స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేస్తే రోజుకో కొత్త కహానీ వస్తుంటది వీళ్ళ దేశం నుంచి. అయ్యో ఇలా రేట్లు తగ్గిపోతే బెస్ట్ విషయమే కదా, మనం కూడా వాళ్ళలాగా క్రమశిక్షణ అన్ని పాటిస్తూ చేస్తే మన దేశంలో కూడా చేయొచ్చా అంటే బొక్క. వాళ్ళ దేశంలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దేశంలో 1980-90 ఆ టైంలో ఫైనాన్షియల్ క్రైసిస్ బాగా ఎక్కువగా వచ్చింది. ఎకానమీ పడిపోవడం అలా అవుతుంటది కదా, జనాలు అసలు ఎక్కువగా ఏమి కొనట్లేదు, ఖర్చులు కూడా పెట్టట్లేదు. ఈ సిచ్యువేషన్ ఎలాగైనా మార్చాలని చెప్పి జపాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, అన్నిటి యొక్క రేట్లు తగ్గించబడేశారు. జపాన్ జనాలకు అసలు వడ్డీలు లేకుండా కావాల్సినంత లోన్లు ఇచ్చేయడం. కొన్ని ప్లేసుల్లో అయితే నిజానికి బాబు మా దగ్గర లోన్లు తీసుకొని డబ్బులు తీసుకెళ్ళండి, కావాలంటే ఎదురుగా మేమే మీకు వడ్డీ కూడా కడతాం అని చెప్పి స్కీములు కూడా పెట్టారు ఒక టైంలో. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకంటే జనాల చేత ఎక్కువగా ప్రొడక్ట్స్ కొనిపించడం. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు వస్తూ ఉంటే వీళ్ళు కొంటూ ఉంటారు కదా, దానివల్లే దేశం నడుస్తుంది, జీడిపి కూడా పెరగడం, గ్రోత్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇండియాలో ఇప్పుడు కొనే పర్సంటేజ్ బాగా ఎక్కువగా పోతా ఉంది. జనాలు తెగ్గొంటున్నారు, ఎందుకు కొంటున్నారు ఏం కొంటున్నారో చూడకుండా. కానీ జపాన్ లో ఇప్పుడు వీళ్ళందరికీ ఇంత స్కీములు ఇచ్చి ఎదురు కట్నం ఇస్తాం, ఇప్పుడైనా డబ్బులు తీసుకొని కొనండి అంటే ఇప్పుడు కూడా తగ్గిపోతుందంట కొనే వాళ్ళ కౌంట్. ఏంటి అంత మహానుభావులు అంటే అదేం కాదు, జనాలు లేవండి. వాళ్ళ దేశంలో ఉన్న యూత్ అంతా బాగా ఓల్డ్ యూత్, అంటే ఓల్డ్ పీపుల్ బాగా ఎక్కువ అయిపోయారు. కొత్త పీపుల్ రావడం లేదు అసలు ఎక్కడి నుంచి కూడా. పెళ్లిళ్ళు చేసుకోమంటే చేసుకోవట్లేదు, పిల్లల్ని కనమంటే ఒప్పుకోవట్లేదు. ఒక టైంలో వీళ్ళ మీద బాంబులు వేసేసి పరిస్థితి అంతా దారుణంగా చేస్తారు కదా. అప్పటి నుంచి ఇంకా జపాన్ వాళ్ళు అందరూ పని చేసి మన దేశాన్ని గొప్పగా చేద్దామని మామూలు జనాలు కూడా కమిట్ అయిపోయి ఆ మూడ్ లోకి వెళ్ళిపోయారు కదా. ఆ మూడ్ ఇప్పటికీ కంటిన్యూ అయిపోయి పనే ముఖ్యం, డెవలప్మెంటే ముఖ్యం అని చెప్పి పిల్లలకి
కండం వదిలేసేది, పెళ్లి చేసుకోవడం మానేసేది. ఈ విధంగా వీటిని కొనే కౌంట్ పడిపోతుంది, అంతా ముసలాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. అందువల్ల ఇప్పటికీ వాళ్ళ ప్రొడక్ట్స్ రేట్లు చాలా పడిపోతూ కొత్త కొత్త స్కీములు పెట్టి డబ్బులు ఇస్తూ ఉంటారు. మంచి కాడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, అంత లేదు. జపాన్ మొహం ఉంటేనే ఎత్తారు అవన్నీ. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని వెళ్ళిపోండి కావాలంటే. దీని గురించి ఇప్పుడు మీరే ఉంటారు, కామెంట్స్ లో చెప్పండి. అయితే జపాన్ వాళ్ళ గురించి ఇలా ఎన్ని చెప్పినా ఆరోగ్యం, ఆయుష్ ఈ రెండు విషయాల్లో వీళ్ళని క్రాస్ చేయడం ఏ దేశం వల్ల కాదు. ఓ పక్క దేశం ధనవంతులు అయిపోతున్నా ఫ్యాట్ గా ఉండే జనాల పర్సంటేజ్ తక్కువగా ఉన్న దేశం మాత్రం జపానే. వీళ్ళు ఇలా ఉండటానికి ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఫాలో అవుతున్న ఓ పద్ధతి ఉంది. దాని నేమే ఇచిగో ఇచి. ఇందులో జపాన్ వాళ్ళ జీవన విధానం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కుక్కు ఎఫ్ఎం వాళ్ళు మన తెలుగు లాంగ్వేజ్ లో దీన్ని వినే అవకాశాన్ని తీసుకొని వచ్చారు. ఒకసారి ఇది కంప్లీట్ గా వినండి, మీకు తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కాదుగా మాకు ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ గా వినాలని ఉంది అని అన్నా, ఏదో హిస్టరీ వినాలి, బయోగ్రఫీ వినాలి, సెల్ఫ్ హెల్ప్, ఎంటర్టైన్మెంట్ ఏదైనా అనుకోండి, అన్ని టాపిక్ల మీద కొన్ని వేల గంటల పైగా ఆడియో బుక్స్ ఉన్నాయి. కుక్కు ఎఫ్ఎం మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 days పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. డౌన్లోడ్ చేశాక ఒక 2 రూపీస్ డెబిట్ అవుతాయి. అవి కూడా వెంటనే మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయిలేండి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ గురించి ఇంక చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. ఇందులో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ కైనా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వినే ఆడియో బుక్స్ తో ఇది మనకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, అభి అనే ఒక వ్యక్తి పెన్సిల్వేనియాలో తిరుగుతూ ఉన్నాడు. అక్కడ యాపిల్స్ కాయలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఒక మంచి పండును కొనుక్కొని తిందామని ఒక యాపిల్ తోటలోకి పోయాడు. అక్కడ తిరుగుతూ ఉంటే యాపిల్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాగో ఇండియన్ మార్కెట్ లో కొంటే మైనం పోతలో వ్యాక్స్ కోటింగ్ల మీద కోటింగ్లు వేసేస్తారు. ఆడికి బాకుండా ఎక్కడే ఒకటి కొనుక్కొని తిందామని తింటున్నాడు. చూస్తే చెట్టుకు పెద్ద పెద్ద పళ్ళు బానే ఉన్నాయి, కానీ దానికంటే ఎక్కువ కింద పడిపోయినవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తోటమాలిని పిలిపించి, ఏమయ్యా తోటమాలి, ఏంటి ఇన్ని యాపిల్స్ అన్ని కింద పడిపోయి ఉన్నాయి, తీసుకొని మంచిగా అమ్ముకోవచ్చు కదా అంటే, అతనేమో మీరు అమ్మి పెట్టండి సార్, కావాలంటే ప్రాఫిట్ కూడా మీదే ఉంచేసుకుంటే అవన్నీ అమ్మి పెట్టండి అని అన్నాడు. మనోడేమో ఎందుకయ్యా అంత కోపం, ఏమైందో చెప్పంటే చెప్పాడు. ఏంటంటే అవి యాపిల్ కాయలు ఉన్నాయి, దాని మీద అంతా ఫుల్ మచ్చలుగా ఉండిపోయి పడిపోయి పాడైపోయినట్టు ఉంటాయి, అవి వేస్ట్ గా పడేస్తారు. కానీ నిజానికి ఏంటి, అవన్నీ పాడైపోయినవి కాదు, దాని మీద మార్క్స్ అలా పడిపోయి ఉంటాయి అంతే, చిన్న చిన్న బొక్కల్లాగా గానీ, కుళ్ళిపోయినట్టు గానీ. కానీ అది ఫ్రెష్ ఫ్రూట్ ఎంత అద్భుతంగా బాగుంటుందో ఇది కూడా అంతే అద్భుతంగా ఉంటుంది, హెల్దీ కూడా అంతే. కానీ మన మనుషులు తెలివితేటలు ఎక్కువ కదా, లోపల ఎంత కుళ్ళిపోయి ఫుల్ గా కెమికల్ ఇంజెక్షన్లు వేసేసి కంపుగైనా ఉండనివ్వండి, కానీ పైకి చూడడానికి మాత్రం ఫ్రెష్ గా వజ్రంలాగా మెరిసిపోవాలి, అప్పుడే కొంటాం మనం. అందుకని సార్ బయట ఎంత అమ్మినా ఎవడో కొండో ఫ్రెష్ బాబు తిని చూడవన్నా నమ్మడో, కావాలంటే దానికే పెయింట్ వేసేసి నేను తీసుకుంటా అని చెప్పి గాలు చేస్తుంటారు, అందుకే వీటిని మేము పడేస్తుంటాం అని చెప్పాడు. దాంతో ఇంకా అభి అనే ఇతను ఇంకా తోటల్లో తుప్పల్లో తిరిగిన రోజులు చాలు, మనం డబ్బులు సంపాదించాల్సిన టైం వచ్చిందని చెప్పి పాడైపోయినట్టు కనిపిస్తున్న యాపిల్స్ కాయల్ని, అంటే పైకి అలా ఉంటాయి కానీ హెల్దీ కదా, వీటిని అమ్ముదామని ప్లాన్ వేసుకున్నాడు. ముందైతే మొన్న వెంటనే ఇలాంటి ఫార్మ్స్ ఇంకా పళ్ళ తోటలు అన్ని ఉంటాయి కదా, ఇలా పండించే వాళ్ళు అందరి తోటలకు వెళ్ళి పాడైపోయి అనుకుంటూ ఉంటారు కానీ ఫ్రెష్ గా ఉంటాయి, ఇలాంటి వాటన్నిటిని బస్తాలకు లాగేసి తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. తింటాడంటే ఇవన్నీ ఎట్ట తింటాడు, ఇప్పుడు అమ్ముకోవాలి. కానీ ఎలా అమ్మాలి, కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మంచిగా కొనడా అంటే కొండవేంది అసలు వినదు. సో ఇప్పుడు మనం కస్టమర్స్ ని ఎమోషనల్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏదైనా ఈ విధంగా చేయడం స్టార్ట్ చేశాడు. నేను ఇప్పుడు మీకోసం పళ్ళని తీసుకొని రావట్లేదు, నేను పళ్ళు అమ్మట్లేదు, నేను ఈ పళ్ళన్నిటిని రక్షించమని అడుగుతున్నాను. మీరు అందరూ ఆ పెయింట్ వేసిన పళ్ళు తింటూ ఉంటే చూడడానికి బాగాలేకుండా ఉండి ఫ్రెష్ గా ఉండే యాపిల్ పళ్ళు బికారోల్లాగా ఫీల్ అవుతున్నాయి, ఆ పెయింట్ వాటిని చూస్తూ ఉండిపోతున్నాయి, వాటిని కాపాడాల్సిన బాధ్యత మనదా కాదా అని అనగానే కస్టమర్స్ అంతా మనది అన్నారు. వీటిని ఇప్పుడు ఎవరు కొంటారు అని అడిగితే కస్టమర్స్ ఇప్పుడు వీటిని కొనాలా, 50% డిస్కౌంట్ అనగానే ఓకే కొనేస్తాం అని చెప్పి అమ్మడం స్టార్ట్ చేశారు. జనాలంతా ఎగబడి కొండ మొదలు పెట్టారు. బ్రాండ్ బాగా బిల్డ్ అయిపోయింది. నిజంగానే దాని రేటు ప్రైస్ బాగా తక్కువగా ఉంటుంది, ఎలాగో ఎవరు కొనరు కదా, సో తక్కువ ప్రైస్ గా కొని తక్కువకి అమ్ముతుంటారు, బాగా హెల్దీనే. ఇలా ఒక వింత ప్లాన్ తో వచ్చి లిటరల్లీ కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు అదే బిజినెస్ లో. పొగ ఉండాలి అంతేనండి, ఉంటే మంచిగా బిజినెస్ చేయొచ్చు, మనకు లేదు కాబట్టి చేయట్లేదు అంతే. ఏమంటారు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, గూగుల్ ఎంప్లాయీస్ ఈ మధ్య కొంచెం కష్టాల్లో ఉన్నారంట. ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో అనుకోండి, అంటే ఎక్కువ డేస్ అక్కడ పని చేయలేకపోతున్నారు. కొంతమంది ఎంప్లాయీస్ చేంజ్ అయిపోయి చిన్న కంపెనీలో చేస్తే బెస్ట్ ఏమో అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అయితే దీనికి రీజన్ ఏంటంటే గూగుల్ వాళ్ళు చాలా మంచి శాలరీ ఇస్తారు, ఆల్మోస్ట్ అందరికంటే ఎక్కువ శాలరీస్ ఇస్తున్నారు. 3 పూట్ల ఏ పూట కావాలంటే ఆ పూట, 3 పూటలైనా రోజుకు 10 పూటలైనా ఏ ఫుడ్ కావాలంటే అది తినేయచ్చు, కావాలంటే స్పెషల్ గా చేయించుకొని తినొచ్చు. అక్కడ హెల్దీ నుంచి జంక్ ఫుడ్ దాకా అన్ని ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఎంప్లాయీస్ కి ఫ్రీ. పొద్దున్నే ఇంట్లో లెగిసాక జిమ్ కి ఎక్కడికి వెళ్ళాలని ఎత్తుకోవాల్సిన పని కూడా లేదు,
పెద్ద పెద్ద అద్భుతమైన ఎక్విప్మెంట్స్ తో జిమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచాలి అని చెప్పి అనిపిస్తే మీరు హ్యాపీగా కంపెనీకి తీసుకొని వచ్చేసి కిడ్స్ సెక్షన్ లో పెట్టి అక్కడే ఉండి పని చేసుకుంటూ వాళ్ళని చూసుకోవచ్చు. మీ పిల్లల్ని చూసుకోవడానికి కూడా జనాలు ఉంటారు. ఒకవేళ మీరు పెట్టులో వస్తువు నేను నా పెట్టును వదిలి ఉండలేకపోతున్నాను, నా మనసు చలించిపోతుంది అని మీకు అనిపిస్తే మీ పెట్టుని తీసుకొని వచ్చి కూడా అక్కడ పెడితే అక్కడ పెట్స్ కి సపరేట్ గా సెక్షన్ ఉంటుంది, వాటిని చూసుకోవడానికి కూడా జనాలు ఉంటారు. గేమ్స్ అయితే అన్ని రకాల గేమ్స్ ఉంటాయి, హ్యాపీగా పోయి ఆడుకోవచ్చు. ఇటు స్టార్టింగ్ లో మనకి ఏం చెప్పాడు అనే డౌట్ లో ఉన్నారు కదా, నేను కరెక్ట్ గా చెప్పాను గూగుల్ ఎంప్లాయీస్ ఎక్కువ ఇక్కడ పని చేయలేకపోతున్నారని. అలా ఏంటో అంటే పని మీరు బాగా గమనిస్తే ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తే పొద్దున్న నుంచి నైట్ దాకా అన్ని ఆఫీస్ లోనే ఇచ్చేస్తున్నారు. అసలు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లాల్సిన పనే లేదు. దానికి అర్థం వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉండొచ్చని. మామూలుగానే ముందుగానే వాళ్ళకి డెడ్ లైన్స్ చాలా టైట్ గా ఉంటాయి, చాలా తొందరగా కొంచెం ఎక్కువ వర్క్ చేసేయాలి అనే రకంగా డెడ్ లైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇలా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమనుకుంటారు, నార్మల్ గా ఇంటికి వెళ్ళి ఫుడ్ తినాలి, లేదా జిమ్ కి వెళ్ళాలి, లేదా పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు ఆ ఆలోచనలు కూడా వీళ్ళకి రావట్లేదు. అన్ని ఆడే చేసేసి ఆడే దుప్పట పోసుకొని పడుకుని పోవచ్చు. ఇలా ఇక్కడే ఉండిపోయి పని చేసేసుకుంటూ ఉన్నారు తెలియకుండానే. అంటే వాళ్ళకి అర్థం కాకుండానే వర్క్ ఎక్కువ చేసేసుకుంటూ పోతున్నారు. సో ఈ వర్క్ ప్రెషర్ ఇన్ని ఫెసిలిటీస్ మధ్య తెలియకుండా ఎక్కువ అవుతుంది. వేరే కంపెనీస్ కూడా వర్క్ ఉంటది, అట్లీస్ట్ కనీసం బయటకు వెళ్ళి ఫుడ్ తినాలి, ఇంకేదైనా చెయ్యాలి బయటకు వెళ్ళి అనే ఆలోచనలతో బయటకు పోతారు. ఇక్కడ జనాలకు అసలు ఆ థాట్ కూడా అట్లా అన్ని ఏడే ఉన్నాయి. ఈ సిస్టమ్ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? నేను ఇప్పుడు చైనా గురించి ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటి మళ్ళీ ఏం చేశాడు వాడు అని అంటే, ఏంట చైనా వాడు ఎప్పుడు గబ్బు పనులే చేస్తాడా, మంచి పనులు చేయవనుకుంటున్నారా అంటే అది వాడు చేస్తాడో లేదో నాకైతే తెలియదు అనుకోండి. నేను చెప్తుంది అయితే వీళ్ళు చేసిన ఒక గబ్బు పని గురించి ప్రస్తుతానికి. చైనా వాళ్ళు తేనె అమ్ముతారు. మామూలుగా తేనె అమ్మడం కాదు, ప్రపంచంలో వాడు అమ్మే అంత తేనె ఎవడో అమ్మడు. లక్షల టన్నుల తేనె ప్రపంచం అంతా అమ్ముతాడు. ఇండియాతో పోలిస్తే 5-6 రెట్లు ఎక్కువ. మనం 1000 టన్నులు మాత్రమే, వాడు లక్షల టన్నులు. ఇండియా ఎందుకు అలా ప్రొడ్యూస్ చేయలేకపోతుందో తెలుసా? మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ లేవు. చైనా వాడి దగ్గర ఫెసిలిటీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అవేం ఫెసిలిటీస్? తేనెటీగలు కాదు, మిషన్ లేవు మన దగ్గర. అంటే నకిలీ తేనె తయారు చేయాలంటే అది కూడా లక్షల టన్నులు, ఎక్కువ మిషన్లు కావాలి కదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి నకిలీ తేనె అంత చేయాలంటే. వాళ్ళ దగ్గర అంటే నకిలీ, డూప్లికేట్ ఇట్లాంటి వాటి మీద సపరేట్ చాప్టర్లు, ఎడ్యుకేషన్లు, యూనివర్సిటీలు ఉన్నాయి. మన దగ్గర ఏమీ లేవు. నిజానికి చైనా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ప్రపంచం అంతా పంచుతుంది, అది అమ్ముతుంది. అందులో 40-50% తేనె డూప్లికేట్ అంట. బెల్లం పాకం కూడా కాదు, అది ఒక టైప్ ఆఫ్ మైదా పిండి నీళ్లు. ఏంటి 50% అయినా అంటే మిగతా 50% మంచిదే అమ్ముతున్నారంటే దవడకేసి కొడతారు, మొత్తం అంతా డూప్లికేట్ అమ్మితే. ఇదే తేనె లండన్, అమెరికా లాంటి వాళ్ళు కూడా కొనుక్కుంటూ ఉంటారు వీళ్ళ దగ్గర నుంచి, అది కూడా లక్షల టన్నుల్లో. ఇప్పుడు ఇంత కొనుక్కుంటున్నారు కదా అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది కదా అంటే డౌట్ కాదు. డూప్లికేట్ చేయడంలో మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే వాళ్ళ మాస్టర్ స్టేజ్ లో ఉన్నది. తేనె ఉంది కదా, తేనెలో కొన్ని సబ్స్టెన్స్ పోలన్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. దాన్ని బేస్ చేసి అది ఎలాంటి హనీ, మంచిదా కాదా, దొంగదా, డూప్లికేటా, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, నిజమైన తేనె ఉంటది కదా, వాళ్ళు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు అన్ని ఏదో వాడిసేస్తారు. ఆ ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేసేసి ముందు ఆ పోలన్స్ ని తీసి పడేస్తారు ఆ నిజమైన తేనెలో నుంచి. దాని తర్వాత వాళ్ళు డూప్లికేట్ తేనెలు తయారు చేసుకుంటారు. మైదా పిండి, వరి పిండి, శనగపిండి వేడితోనో ఏ పిండి పెడితే అది వాడతారంట. ఎక్కువగా అయితే మైదానే వాడతారు. సో వాళ్ళు తయారు చేసుకున్న డూప్లికేట్ తేనెలో ఈ పోలన్స్ సపరేట్ చేసి పెట్టుకున్నారు, వీటిని కలిపేస్తారు. తేనె టెస్టింగ్ లో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అంట. సో వీళ్ళకున్న ఈ PhD ఎడ్యుకేషన్ వల్ల అసలు రియల్ హనీనా కాదా, నిజమైందా కాదా కనుక్కోవడం ఈజీ కాదు. మన దగ్గర లఫంగి టెస్ట్లు ఉంటాయి కదా, వాటర్ అది చేసి ఇన్స్టాగ్రామ్ లో ఏవేవో చూపిస్తారు, అదైతే ఎట్టాకు కనిపెట్టలేదు. కానీ ఇప్పుడేమో పెద్ద పెద్ద ల్యాబ్ టెస్ట్లు కనిపెట్టడం కూడా వాళ్ళగా అట్లా. ఒకవేళ మనం కనిపెట్టినా చైనా వాడిని ఆపగలమా? ఈ చైనా వాడు మన భూమికి యుగాంతం తీసుకొని వచ్చేదాకా తగ్గడన్న విషయం మనకు తెలుసు. మీకు తెలుసా ఫ్రెండ్స్? మనందరం చాలా తప్పులు చేస్తాం. ఈ మధ్య తప్పులు తప్ప మంచి పనులు ఏం కనిపించలేదు. సర్లేండి, ఇప్పుడు ఈ షిప్ ఏం చేసిందో చూద్దాం. MV ట్రైకలర్ అనే షిప్ చాలా మంచిది. దాని జీవితంలో ఇప్పటిదాకా ఎవరు కదా అన్యాయం చేయలేదు. ఇదైతే దాదాపు ఒక 3000 లగ్జరియస్ ఓడల్లాంటి కార్లు, మంచి మంచి బళ్ళు బెల్జియం నుంచి తీసుకొని వెళ్ళి వేరే చోట పార్సిల్ ఇచ్చేయాలి. అందుకే మొత్తం మూట కట్టించేసి పార్సిల్ అన్ని ఎక్కించేసి తీసుకెళ్ళడం స్టార్ట్ అయింది. వాటి రేట్ ఎంతో చూస్తే కొన్ని వేల కోట్లు ఉంటుందిలేండి. షిప్ నుండి ఎక్కిచ్చేది. అది పోతా ఉంది. పోతూ మనకు అనుకున్నట్టే అదేమి వెళ్ళి ఎవరిని గుద్దలేదండి. నేను ముందే చెప్పాను చాలా మంచిదని. దీన్నే ఎవడో సైడ్ నుంచి వచ్చి గుద్దేశాడు. ఖరీబా అనే షిప్ ఉంది, అది వచ్చి పాపం దీన్ని దడేలను గుద్దేసింది. దాని వల్ల ఈ షిప్ చూడండి ఎలా అయిపోయిందో. అబ్బాయి మన BMW బళ్ళున్న షిప్ కాదు, వచ్చి గుద్దింది కదా, దాని పరిస్థితి ఇలా అయిపోయింది. కానీ నిజానికి దానికి అసలు ఏం అవ్వలేదంట. అలా పోర్టు దాకా వెళ్ళిపోయి మనం మొత్తం చేసుకుని ఇప్పుడు కూడా హ్యాపీగానే దిగుతుంది. మరి ఏమైందంటే వచ్చి మన దాన్ని గుద్దిందిగా, సో మన షిప్ పరిస్థితి ఇలా అయిపోయింది. అంటే ఇప్పుడు అది గుద్దింది, మునిగిపోయింది, నీళ్ళల్లోనే ఉంది. దాంతో పాటు మనందరూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న 3000 కార్లు అవన్నీ ఎట్టాగో సంకన అయిపోయి ఒక్కొక్కటి ఎట్టేటో పోయి మునిగిపోయి పాడైపోయాయి. సో ఇక్కడ దాకా అంతా బానే జరిగింది. కానీ దీని దుస్థితి ఇక్కడతో ఆగలేదు. అది ఇంకా కంటిన్యూ అవుతూ పోయింది. ఒక 2 రోజుల తర్వాత ఇంకొక షిప్ అటుగా పోతూ డైరెక్ట్ వచ్చి దీని మీదకి ఎక్కి కూర్చుంది. అంటే అది మునక్కుండా అలా తేలుంది, వచ్చి దీని మీదకి ఎక్కేసింది. ఒక రోజు పాటు దీని మీద ఈ షిప్ అలాగే కూర్చొని ఎదురు చూస్తూ ఉంది, ఎవడన్నా వచ్చి లాక్కపోతాడని కాదు. అంటే కొంచెం అలా వెయిట్ చేస్తే సముద్రంలో నీళ్లు ఎక్కువ అవుతాయి. నీళ్లు ఎక్కువ అయితే పైన షిప్ కాసేపు గాలిలో లేసిద్ది, అప్పుడు ముందుకు వెళ్ళిపోవచ్చని. అలా 1 డే వెయిట్ చేసింది, లెగిసింది, వెళ్ళిపోయింది. ఇంకో 2 డేస్ తర్వాత ఏమైంది, ఈసారి పెట్రోల్ డబ్బాలు
పోతున్నా ఇంకో పెద్ద షిప్ వచ్చి మళ్ళీ దీని మీదకి ఎక్కి కూర్చుంది. అంటే ఇప్పుడు కళ్ళు వాళ్ళకి కనిపించలేదా, లేకపోతే వీళ్ళు చుట్టూ ఎవరికి అసలు కళ్ళే ఉండడం వాళ్ళందరూ షిప్పులు నడుపుతున్నారా అంటే విషయం ఏంటంటే ఈ షిప్ ఎక్కపోయింది. ఇది బాగా బిజీ లైన్. వర్షం పడినప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లా ఉంటది, ఇక్కడ వర్షం పడకపోయినా ట్రాఫిక్ అలాగే ఉంటది. వరల్డ్ లోనే చాలా బిజీగా ఉండే లైన్ ఇది. షిప్పులు నడిచే దాంట్లో అంత బిజీ దాంట్లో ఎక్కపోయి ఆడు పడిపోయింది. చాలా సిగ్నల్ చుట్టుపక్కల పెట్టి అలా పెట్టి ఉంచారు. ఇక్కడ షిప్ మునిగిపోయిందా, వెనక్కి తిరిగిపోండదా, చుట్టూ తిరిగిపోండదా అని చెప్తున్నారు. కానీ ఏదో ఒకటి తెలియకుండా దీని మీదకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఒకదాని తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతా పోయాయి. తీసేయచ్చు కదంటే ఎట్ట తెస్తారు, బిజీ లైన్ కదా, టైం పట్టుద్ది. ఇప్పుడు ఎవడన్నా వచ్చి దాన్ని తీసే టైంకి ఇంకో షిప్ వస్తుంది, ఇలా మళ్ళీ పక్క వెళ్ళిపోవాలి. అందుకే లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ వచ్చిన షిప్ కూడా ఏం కాలేదు, అది కూడా వెళ్ళిపోయింది కాసేపటికి. కానీ దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ మునిగిపోయిన షిప్ను లేపడానికి కాపాడడానికి మామూలు బోట్లు వస్తూ ఉన్నాయి కదా, ఈ బోట్ ఒక డైరెక్ట్ వచ్చి దీన్నే గుద్దేశాడు. అటో ఎటో గుద్దినా ఒక రకం, కానీ ఈ షిప్ లో ఆయిల్ ఎక్కడ ఉంటుందో దాన్ని పోయి గుద్దాడు. దాని వల్ల ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి దాని చుట్టూ ఆయిల్ ఆ సముద్రంలో. పాపం అభంశోభం ఎదుగునే ఆ షిప్. ఎవరికి ఇప్పుడు దాకా ఎటువంటి నష్టం లేదు, అన్ని దీనికే కష్టాలు వస్తున్నాయి. అయినా అందరు కలిసి ఆడుకుంటున్నారు దీని జీవితంతో. ఇంకా దాని తర్వాత తొక్కలో షిప్పులు పని జరగపోయినా పర్లేదు, ఒక 2 రోజులు ఏ షిప్ వచ్చినా అసలు ఇటు రాని మాకండి, 2 రోజులు సెలవు ఇచ్చి పడేయండి అని చెప్పి ట్రాఫిక్ అంతా ఆపడేసి పెద్ద షిప్పులు బోట్లు అన్ని తీసుకొచ్చి ఎలాగోలో ఎత్తి తీసపోయి ఒడ్డు మీద పెట్టేది. అభంశోభం ఎదుగుని షిప్ తో ఆడుకున్నది. మొత్తం మీద ఆ షిప్పు ఇంకా మిగతా షిప్పుల లేటు ఆయిల్ అంతా వేసుకుంటే కొన్ని లక్షల కోట్ల దాకా నష్టం వచ్చిందంట. ప్రపంచంలోనే బిజీ లైన్ కదా. ఏమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.